ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ ఎప్పుడైతే పెరిగినాయి 2014 నుంచి మనం చూసినట్లయితే బిఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ రేట్ అనేది ఎంత వేరియేషన్ ఉందో మనకు అందరికీ తెలిసిందే. ఈవెన్ ఇప్పుడు టారిఫ్ వచ్చిన తర్వాత ఈవెన్ టారిఫ్ 32% మనకు వచ్చిన తర్వాత ఇండియాకి సో పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత పెరిగింది. ఇంకోటి ఏంటంటే బ్యారెల్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డాలర్ పర్ రేట్ గతంలో 2014 బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ బ్యారెల్ కాస్ట్ ఉంటుంది. అదే బ్యారెల్ కాస్ట్కి పెట్రోల్ ఎంత ఉంది దానికి దీనికి ఇప్పుడు 2014 to 2025 దాకా మనం కంపేర్ చేసుకున్నట్లయితే అసలు ఎంత పడింది ఏంటి అనేది మీకు ఒకసారి క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డాలర్ రేట్. $1 ఇప్పుడు ఇండియా INR కనుక మనం కన్వర్ట్ చేసినట్లయితే 2014లో మనం కన్వర్ట్ చేసినట్లయితే బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత $1 వచ్చేసి 2014లో 62 రూపీస్ అంటూ ఇండియన్ రూపీస్ అంటూ ఉంది. 2014 నుంచి 2025 కనుక మనం చూసుకున్నట్లయితే వేరియేషన్ చూడండి. 14లో 62 రూపీస్ ఉంది, 15లో 66, 16లో 68, 17లో 65, 18లో 74, 19లో 71, 2020లో 76, 21లో 75, 22లో 82, 23లో 83, 24లో 84, 25 ఎట్ ప్రజెంట్ కనుక మీరు ఒకసారి గూగుల్ చేయండి 85.51 లిటరల్లీ 85.5 86 కనుక మన 85-86 వేరియేషన్ ఉంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే $1 వచ్చేసి ఇండియాలో 2014లో మనకి 62 రూపీస్ ఉంది. అదే కనుక మనం చూసుకున్నట్లయితే 2025లో 85 రూపీస్ దాకా ఉంది. సో ఓవరాల్గా మనకి డ్రాప్ డౌన్ అయింది. ఎంతవరకు డ్రాప్ డౌన్ అయిందంటే 45% వరకు మనకు డ్రాప్ డౌన్ అయిందనమాట. సో బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ టేకప్ చేసిన తర్వాత 45% అంటూ మనకు తగ్గింది. $1 ఇన్ ఇండియన్ రూపీస్ 45% వరకు మనకు తగ్గింది. సో గతంలో ఏదైతే బ్యారెల్ కాస్ట్ ఇప్పుడు బీజేపీ ప్రజెంట్ బ్యారెల్ కాస్ట్ అంటే 61 రూపీస్ $61 వరకు ఉంది. పెట్రోల్ వచ్చేసి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 107 వరకు ఉంది మన ఇండియాలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే 2010 నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ కాస్ట్ $1 వచ్చేసి 80 రూపీస్ ఉంది. అదే అప్పుడు 2010లో పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది, డీజిల్ కాస్ట్ ఎంత ఉంది ఒకసారి మీకు క్లియర్ కట్గా నేను చెప్తాను. పెట్రోల్ అనేది 107, డీజిల్ అనేది 95 రూపీస్ ఉంది. ఈ రకంగా క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే మన గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చింది అనేది మీకు ఒకసారి చెప్తాను. సో గవర్నమెంట్కి ఎలా ఎక్సైజ్ డ్యూటీ అనేది ఇప్పుడు మొన్న 2 రూపీస్ అనేది పెంచడం జరిగింది. సో ఈ 2 రూపీస్ అనేది ప్రజల మీద భారం పడదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఎవరి మీద భారం పడేది? వాళ్ళు కూడా ప్రజలేనా? ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలేగా. సో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనేది మీకు ఒకసారి చెప్తాను. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 2 రూపీస్ అనేది పెంచడం జరిగింది. 2010లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ అనేది $110 ఉంటే అప్పుడు పెట్రోల్ అనేది 55 రూపీస్కి ఉంది. అదే 2024లో ఏదైతే 110 రూపాయల కంటే 50% తగ్గింది. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 109 వరకు ఉంది. 2014 గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ క్రూడ్ ఆయిల్ కాస్ట్ ఉంది 110 ఉంది, పెట్రోల్ ఉంది 55 ఉంది. క్రూడ్ ఆయిల్ కాస్ట్ 110 కంటే ఇంకా తగ్గింది. వేరేస్ మనం చూసుకున్నట్టే 55 రూపీస్ వేసుకుందాం. 55 రూపీస్ వేసుకున్నప్పటికీ పెట్రోల్ రేట్ ఎందుకంత కాస్ట్ వచ్చింది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 to 2016 దాకా దగ్గర ఒక 9 times దాకా పెంచడం జరిగింది ఎక్సైజ్ డ్యూటీ అనేది. 9 times దాకా పెంచిన తర్వాత 9 times దాకా పెంచారు. ఇదే 15 monthsలో లీటర్ పెట్రోల్ వచ్చేసి 11.77 రూపీస్ దాకా ఇంకా పెరిగింది. అదే డీజిల్ వచ్చేసి 13 రూపీస్ దాకా పెరిగిపోయింది అనమాట ఇక్కడ డీజిల్ అనేది. సో ఓవరాల్గా ఈ 15 months కాలంలో మీరు చూసుకున్నట్లయితే 2015 ఫినాన్షియల్ ఇయర్కి మనం చూసుకున్నట్లయితే 99,000 crores అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఖజానాకి డబ్బులు వచ్చినాయి అనమాట. సో 2015లో అదే 2017 ఫినాన్షియల్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే 2,42,000 crores అనేది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనీ జమ చేశారు. సో ఇంతలా ట్యాక్స్ పడుతుంది కనుక మనకి ఇంతలా ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ వచ్చినప్పటికీ మనకి ఎందుకు పెట్రోల్ ప్రైస్ అనేది ఇంతలా పెరుగుతుంది? ఇంకోటి అంటే పెట్రోల్ ప్రైస్ ఇండియాలో టాప్ 10లో ఉందన్నమాట మన ఇండియాలోనే. ఎందుకంటే ఈ పెట్రోల్ ప్రైస్ ఎందుకు ఇంతలా పెంచుతున్నారు? ఇంకోటి ఏంటంటే ఏదైతే ట్యాక్సేషన్ పబ్లిక్ ఏదైతే పే చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి, మనం ఏదైనా వస్తువు తీసుకున్న ట్యాక్స్, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్న ట్యాక్స్,
ప్రతి సెకండ్ ప్రతి పైసా పైన మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ పే చేసినప్పటికీ మనకి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే నథింగ్. ఏదైనా మంచి హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఏదైనా హాస్పిటలైజ్ అయితే, ఎవరైనా హాస్పిటలైజ్ అయితే మంచి ఏమైనా రికవరీ కోసం మంచి హాస్పిటల్ మనకి సర్వీసెస్ ఇస్తున్నారా అని అంటే జీరో అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఆఫ్టర్ 2017లో మనం చూసుకున్నట్లయితే 2017 అక్టోబర్లో ఎక్సైజ్ డ్యూటీ అనేది ₹2 వరకు తగ్గించడం జరిగింది. ఇక్కడ తగ్గించారు మళ్ళీ 2017 అక్టోబర్లో. మళ్ళీ ఇదే 2018లో మళ్ళీ ₹1.50 వరకు మళ్ళీ తగ్గించడం జరిగింది. మళ్ళీ 2019 జూలైలో లీటర్ అనేది ₹2కి పెంచడం జరిగింది. పెట్రోల్ పైన ₹2 పెంచడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2020లో లీటర్కి మళ్ళీ ₹3 అంటూ పెంచడం జరిగింది. సో ఓవరాల్గా ఇలా ఏదైతే ఏదో ఒక రూపంలో ఎక్సైజ్ డ్యూటీస్ అని పెట్రోల్ పెంచడం కానీ, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పటికీ పెట్రోల్ ఇంకా ప్రైసెస్ ఇంకా పెంచడం కానీ ఈ రకంగా చేస్తున్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైనా కానీ ఈవెన్ క్రూడ్ ఆయిల్ అనేది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎంత పడుతుంది, పబ్లిక్ ఎంత సర్వీస్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ కానీ, రిలయన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎంత పడుతుంది, గవర్నమెంట్ ఎందుకు ప్రజలపైన ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇదే క్రూడ్ ఆయిల్ సంబంధించింది మీకు మాట్లాడుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అనేది రా ఆయిల్ అనేది మనకు వచ్చింది. దాన్ని ఫిల్టరైజ్ చేసి మనకి పెట్రోల్ అండ్ డీజిల్గా మనకి కన్వర్ట్ చేసుకొని ఇస్తారు. దీంతో గవర్నమెంట్కి ఎంతో కొంత బెనిఫిట్, ఎంతో కొంత ట్యాక్స్ అంటూ వస్తుంది ఫ్రమ్ ద ఇండియన్ అండ్ భారత్ పెట్రోల్ బంక్స్ ద్వారా. కానీ వేరేస్ మనం పబ్లిక్ కమర్షియల్ వరకు మన పబ్లిక్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఎంతో కొంత తగ్గాలి. కానీ ఇక్కడ మనం పెరుగుతుంది. సో ఎందుకు పెరుగుతుంది ఏంటి, ఇంకోటి ఏంటంటే మనం ట్రంప్ టారిఫ్ గురించి మాట్లాడతాం. ఆ టారిఫ్ ఎంత పడింది, ఆ టారిఫ్ పెంచడం వల్ల పెట్రోల్ రేట్స్ ఎంత పెరుగుతున్నాయి, డీజిల్ రేట్స్ ఎంత తగ్గుతున్నాయి అని మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రంప్ టారిఫ్ 1 వీక్లోనే క్రూడ్ ఆయిల్ అనేది $10 ఇక్కడ పరిమితం అయిందనమాట బ్యారెల్ కాస్ట్ అనేది. అప్పుడు బ్యారెల్ కాస్ట్ ఏంటంటే ట్రంప్ దెబ్బతో 1 వీక్లోనే $61.22 పరిమితం అయిపోయింది ట్రంప్ టారిఫ్ దెబ్బతో. బెరెంట్ ఫ్యూచర్స్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే క్యాష్ సెటిల్ కాంట్రాక్ట్ అని అంటారు దాన్ని. సో అది ఎంత పడింది, ట్రంప్ ఎఫెక్ట్ తర్వాత అది $2.28కి పడిపోయింది అనమాట. దగ్గర మనకి 3.5% వరకు ఇంకా పడిపోవడం జరిగింది. దాంతో డాలర్ అనేది 63.30 వరకు పరిమితం అయిపోయింది. నెక్స్ట్ యుఎస్ వెస్ట్ టెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించింది. సో ఇదేంటంటే గ్రేట్ అంటే అన్ని మిక్చర్ ఆఫ్ అన్ని ఆయిల్స్ అనమాట, లూబ్రికెంట్స్. సో దాని తర్వాత అది ఎంత పడిపోయింది, $2.20 పడిపోతే ఇక్కడ ఇంకా తగ్గింది. సో 3.6% ఇంకా తగ్గిపోయింది అనమాట. అప్పుడు ఎంత పరిమితి అయిపోయింది అంటే $59.79 ఇక్కడ పడిపోయింది అనమాట. సో ఓవరాల్గా ట్రంప్ దెబ్బతో క్రూడ్ ఆయిల్ అనేది బీభత్సకమైన కొంచెం 3.5% బాగా తగ్గింది. సో దాని తర్వాత 2021 తర్వాత భారీ స్థాయి ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట బాగా క్రూడ్ ఆయిల్ అనేది చాలా తగ్గింది. సో దీంతో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా పడిపోవడం వల్ల ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, సో స్టాక్ మార్కెట్ మొన్న లాభాలు వచ్చిందని విన్నాను. ఇంకా స్టాక్ మార్కెట్ ఏమైనా పడిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సో క్రూడ్ ఆయిల్ డిమాండ్ అనేది ఇంకా చాలా తగ్గే అవకాశం ఉందని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా బెరెంట్ ఎంత ఉంది, లేదా యుఎస్ వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ఎంత చెప్తుందంటే బెరెంట్ అనేది 10.9% వరకు, యుఎస్ వెస్ట్ టెక్సస్ అనేది 10.6% వరకు ఈ ట్రంప్ టారిఫ్ 1 వీక్లోనే మొత్తం పరిమితం అయిపోయింది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తోనే ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించింది ఇంకా తగ్గిందనమాట. సో ఓవరాల్ ఇంతలా తగ్గిన తర్వాత ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేది ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అని మనం మీ అందరూ ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంకోటి అంటే చాలామంది మన ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ట్యాక్సెస్ అనేది కొంచెం తగ్గించండి. ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. ఈవెన్ ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కాంట్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో చాలామందికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ట్రంప్ ఎఫెక్ట్తో దీంతో మొత్తం పడిపోయిన సిచ్యువేషన్ కనుక మనం చూస్తున్నాం కదా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ట్రంప్ ఎఫెక్ట్ అనేది క్రూడ్ ఆయిల్ మీద కూడా బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అనేది ఇంకా పడిపోతుంది, ఇంకా దీన స్థితి పడిపోయిన తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది తగ్గాలి. కానీ ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది ఇంకా పెరిగిపోయే అవకాశాలు చూస్తున్నాయి. రీసెంట్గానే 2% రూపీస్ ఎక్స్చేంజ్ డ్యూటీ అనేది ఆయన పెట్టారు. ఇంకా తగ్గాల్సింది పోయి ఇంకా పెరగడం పోతున్నారు. ఇంకా మన ఇండియాలో ఉన్న ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే
క్రూడ్ ఆయిల్ కాస్ట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. కావాలంటే వాళ్ళు చుట్టం చూపికి రూపాయి పావలా పైసా వాళ్ళు తగ్గిస్తారు. సో 40 నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ 2025 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే సో పెట్రోల్ రేట్స్ అనేది 70 వరకు ఉంది అని అనుకున్నాం. 70 నుంచి ఇప్పుడు దగ్గర 107, 110 దాకా ఉంది ఇప్పుడు. సో ఇంతలా భారీగా పెంచడం దానికి రీజన్ ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ట్రంప్ ఎఫెక్ట్ కూడా కొంచెం ఎంతో కొంత పడింది. క్రూడ్ ఆయిల్ పైన కొంచెం తగ్గే అవకాశం ఉందని చాలామంది అనుకున్నారు, కానీ ఇక్కడ పెరిగిందనమాట. సో ఇది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒక 2024 నుంచి ఇప్పటిదాకా ప్రైజెస్ అనేది ఎలా పెరిగినాయి, ఇంకోటి అంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కూడా క్రూడ్ ఆయిల్ మీద డిమాండ్ ఉందా లేదా ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.